మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో డబ్బు కోరికలు మాత్రం ఒకటే తీరుతాయా? వస్తువులు కానీ, మన కోరికలు కానీ, మన పొజిషన్ కానీ ఇవి మాత్రమే మారుతాయా? ఈ చిన్న డౌట్ ఉంది. ఈ డౌట్ని కూడా క్లారిఫై చేసుకుందాం. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికే మన ముందున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తోటి కోరికలు ఒకటే తీరుతాయి అంటారా? అంటే ఏ విధంగా అంటే మనీ మేజర్గా లా ఆఫ్ అట్రాక్షన్ చూస్తుంటే ఎవరు చూసుకున్నా డబ్బు గురించి చెప్తారు. డబ్బుని అట్రాక్ట్ చేయడం ఎలాగా, అప్పులు తీర్చుకోవడం ఎలా, అండ్ ఇంకేమన్నా ఉంటే ఏదన్నా వస్తువు, నీకు నచ్చిన వస్తువు కానీ సంథింగ్ ఒక పొజిషన్ గురించి కానీ కోరుకుంటుంటారు. అంటే వీటి వరకే పరిమితమా? కోరికల వరకే పరిమితం ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్? అండ్ దానివల్ల ఇంకా ఏమన్నా తీర్చుకోవచ్చా? అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు కోరిక, అవసరం, సమస్య ఈ మూడు ఉన్నాయి. మీరు అందరూ అడిగిన దాని ప్రకారం కోరిక అంటే ఏంటి? మనం ఏదన్నా ఒక వస్తువుని, ఒక జాబ్ని, ఒక ఇల్లుని, ఒక లైఫ్ పార్ట్నర్ని, రేపటి భవిష్యత్తుని ఇట్లా ఉండాలి, ఆ కారులో తిరగాలి, ఇది కోరిక. ఖరీదైన ఆహారం తీసుకోవాలి, రకరకాల కోరికలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కోరిక. సమస్య అంటే ఆర్థిక సమస్య, డబ్బు లేకపోవటం, హెల్త్ సమస్య, డిప్రెషను, ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లం, ఇంకా పర్సనల్ ఆఫీస్లో ప్రాబ్లం, చాలా ఒక్కొక్క వ్యక్తిలో ఒకేలాగా ఉంటాయి. అందరికి ఒకేలాగా సమస్య ఉండదు. అదొకటి. అది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తీరుతుంది. ఈ కోరిక తీరుతుంది. అవసరం అంటే ఏంటి? అవసరం అంటే మన నిత్య అవసరం, ప్రతిరోజు మనకు కావాల్సిన వాటిని ఎలా పొందాలి. ప్రతి అవసరం అంటే ప్రతిదీ కావాలి, ఇది ఎలా తీరుతాయి. వీటన్నిటికీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది. అంటే కోరిక అంటే ఆ కోరిక అనేది ఒక వస్తువు కావాలా, ఇల్లు కావాలా, బైక్ కావాలా, కారు కావాలా, కొత్తగా మ్యారేజ్ కోరుకుంటున్నారా, ఎలాంటి వ్యక్తిని ఆకర్షించాలి, కోరుకోవాలి విశ్వం ద్వారా, ఇది కోరిక. ఓకే. ఆ కోరిక తీరినట్టుగా, ఆల్రెడీ పొందినట్టుగా ఇమాజినేషన్ చేయాలి, విజువలైజేషన్. అది వస్తే బాగుండు, నాకు ఇలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తే బాగుండు అంటే అది ఫ్యూచర్ టెన్స్, అక్కడే ఉంటుంది, అది ఎప్పటికీ రాదు. నీకు ఆల్రెడీ వచ్చినట్టుగా, అది ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఆ ఫీల్ని వ్యక్తం చేయాలి, విశ్వంలోకి పంపించాలి, ఇమాజినేషన్ చేయాలి, ఇష్టంగా, డౌట్గా కాదు. ఓకే. చాలా ఇష్టంగా ప్రాణం పెట్టేస్తూ ఫీల్ అవుతూ ఎనర్జీ లెవెల్స్ని విడుదల చేయాలి. అది కోరిక నెరవేరటం. అలాగే సమస్య అంటే ఏంటి? సపోజ్ ఎవరికి ఆరోగ్యం బాగాలేదు, అదొక సమస్య. లేకపోతే ఆఫీసులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే లోన్ తీర్చాలి, ఇవన్నీ సమస్యలు. సో ఆరోగ్యం బాగాలేదని నువ్వు నమ్మితే ఇంకా బాగోని స్థితికి వెళతావు. సో అందుకేతం చాలా హెల్తీగా ఉంటుంటావు. ఆ వ్యక్తి చాలా హెల్తీగా ఉంటుంటాడు ఈ అనారోగ్యం రాకముందు. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియనప్పుడు? నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, నేను దీన్ని భరించలేకపోతున్నాను అని డాక్టర్ తీరుస్తాడా, ఎవరు తీరుస్తారు అనుకుంటూ ఉంటారు. డాక్టర్ దగ్గర చుట్టూ తిరుగుతుంటాడు. అక్కడికి వెళ్ళినా ఆయన నయం చేస్తాడో లేదో తెలియదు, అంతా నెగిటివ్ ఎనర్జీ విడుదల చేస్తుంటారు. అది నయం కాకుండా అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం గతంలో బాగున్నాం, చాలా యాక్టివ్గా చెంగుని తిరిగి ఉంటారు, దాన్ని చూడాలి. ఈ సమయంలో మనం ఏం చేస్తాం? ఇంకా సమస్యని పెంచుతాం, అనారోగ్యాన్ని. అది తీరదు. సమస్య అంటే ఏంటి? మనమే పెంచుతాం నెగిటివ్ మాటలతో. అలా కాదు, నువ్వు 1 సంవత్సరం క్రితమో, 6 నెలల క్రితమో, నెల క్రితమో చాలా హెల్తీగా ఉన్నావు, దాన్ని ప్లే చేయాలి. ఓకే. ప్లే చేసి నేను ఇప్పుడు అలా ఉన్నాను, చాలా చెంగున యాక్టివ్గా తిరుగుతున్నాను, ఎనర్జీ లెవెల్తో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని గతంలో ఉన్న దాన్ని ప్లే చేసుకుని మైండ్లో విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. అది పోయి మన ఆత్మ తిరిగి మనల్ని ఆరోగ్యకరంగా, ఆ ఇమాజినేషన్ ఏం చూపించాం మనం అంతకితం? హెల్దీగా ఉన్నాం, యాక్టివ్గా, చాలా చలాకీగా ఉన్నాం అని చూపించావు కదా ఇమాజినేషన్. దాన్ని ఇప్పుడు ప్లే చేస్తున్నాం. యూనివర్స్కి ఏం అర్థం అవుతుంది? ఓహో, నువ్వు హెల్దీగా ఇంత చెంగుని తిరుగుతూ యాక్టివ్గా ఉండాలా, ఓకే, అది వెళ్ళింది. ఈ అనారోగ్యం మాయమై ఆ స్థితిని పొందుతావు. పునఃసృష్టి చేస్తుంది మన ఆత్మ ద్వారా. అది సమస్య తీరటం. దాన్ని లోన్కి వాడచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్కి వాడచ్చు, దేనికైనా వాడచ్చు. వాడే విధానంలో తేడా ఉంటుంది. సో అవసరం, ఇప్పుడు మనకి ఇమీడియట్గా 1 లక్ష రూపాయలు కావాలి, అది అవసరం. ఎక్కడ అప్పు చేద్దామని చూస్తారు వెంటనే, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే. ఓకే. ఎవరిని అడగాలి, ఎవరినొకరిని అడిగితే కానీ రాదు. లేదా ఏదైనా తాకట్టు పెట్టాలి, గోల్డ్ లోన్ పెట్టాలి, ఇట్లా ఆలోచిస్తుంటారు, పర్సనల్ లోన్ పెట్టాలి. అట్లా కాదు. దీనికి ఏం చేయాలి? అవసరం. మన అవసరం తీరిపోయినట్టుగా ప్రజెంట్ టెన్స్లో చూడాలి.
అనుకోని రీతిలో మిరాకిల్ జరిగి డబ్బు మన దగ్గర ఉన్నట్టుగా ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ మార్గంలో అలా ఇమాజినేషన్ చేస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు బంధువులు టక్కనే మనం అతికితే ఎక్కడో ఎప్పుడో ఇచ్చి మర్చిపోతాం. మన ఆస్తుల తాలూకు అమౌంట్లు ఏవో రావాల్సి ఉంటాయి. యూనివర్స్ ఏం చేస్తుంది, ఆ అమౌంట్ టక్కన వాళ్ళు వచ్చి ఇచ్చేలా చేస్తుంది. ఇప్పుడు నేను ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను, నాకు ఎవరో అమౌంట్ తెచ్చిచ్చారు. ఒక అమ్మాయి కార్ని ఎలా కోరుకుంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళు తెచ్చిచ్చారు. సో అది అవసరం, ఆ అవసరం యూనివర్స్ తీరుస్తుంది మనం నమ్మితేనే. నేను అనుకుంటున్నాను కానీ నా పిచ్చి కానీ ఇది ఎందుకు వస్తుంది అంటారు చాలా కదా. అదేమవుతుంది, ఇంకా అవసరం తీరకుండా లేట్ అవుతాం. ఇక్కడ ఏదైనా సరే మన ఆత్మని నమ్మించాలి. మన అవసరం తీర్చాలంటే మనం ఇన్నర్ చైల్డ్ అంటాం, మనలోని ఆత్మని మనం తిరిగి పునఃసృష్టి చేస్తుంది అనమాట మనం కోరుకున్న విధంగా. చాలామంది అనారోగ్యాన్ని చూపిస్తుంటారు. ఆ హాస్పిటల్కి వెళ్ళి సీరియస్ కండిషన్లో ఉన్న వ్యక్తికి ఏం జరిగిందని చాలా శ్రద్ధగా, అదేం బాబాయ్ నిన్నటిదాకా చాలా బాగున్నావు, నీకేం జరిగింది నాకు చెప్పు అని ఫీల్ అయిపోతూ ఏడుస్తూ అడుగుతారు. సో ఆయన చెప్పిందంతా మైండ్లోకి, ఆ రోగాన్ని మైండ్లోకి తీసుకుంటారు. మరి ఎక్కడికి వెళ్ళింది ఆ రోగం? విశ్వంలోకి వెళ్ళింది. యూనివర్స్ ఏమనుకుంటుంది, నీకు ఆ రోగం నచ్చిందా అని కొన్నాళ్ళ తర్వాత వీళ్ళని ఆ స్టేజ్లోకి తీసుకెళ్తుంది. అంటే ఆకర్షించాం మనం తెలియకుండా. అందుకనే రోగులకి వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి, వాళ్ళ కోసం ఉపనొప్పన చెప్పొచ్చు, అలా కోరుకోవాలి. కానీ ఆ రోగాన్ని ఏం జరిగిందని కొంతమంది చూడండి టీవీలో వస్తున్నప్పుడు ఆ డాక్టర్ ఇది నయం చేస్తాడని నెంబర్లు రాసుకుంటారు. అంటే అది వచ్చినప్పుడు ఈయన ఉపయోగపడతాడు మనకి అని చెప్పేసి మైండ్లో నాటుతారు. అది విషయం ఏం చేస్తుంది, ఆ రోగాన్ని రప్పించి ఆయన కలిసేలా చేసి అది నయం చెప్పించి అసలు అవసరం లేని దాన్ని మనం క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్. ఇదేంటంటే ఒకసారి మనకు అర్థమైనట్టు ఉంటుంది, మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. స్థిరంగా ఉండట్లేదంటే నెగిటివ్స్ ఉన్నట్లే. అన్నిటినీ అట్రాక్ట్ చేయకూడదు, ఎంతవరకు అట్రాక్ట్ చేయాలో వాటిని అట్రాక్ట్ చేయాలి. నీకు బాగుండేలాగా ఒక రాణిలాగా రాజులాగా జీవించే వాటిని ఆకర్షించాలి నువ్వు. నో సెంటిమెంట్స్, సెంటిమెంట్స్ ఉండకూడదు. సెంటిమెంట్స్ అక్కడ బాబాయ్ ప్రేమతో నువ్వు అడిగావు, అందరూ వెళ్ళి పలకరిస్తున్నారు, మనం పలకరించిపోతే ఆయన ఫీల్ అవుతాడు, ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారంట. మరి ఎవరు ఫీల్ అవ్వాలి తర్వాత? మనం ఫీల్ అవ్వాలి. అది ఆకర్షించినట్లు అవుతుంది. అయితే ఆయన కోసం ఒప్పున ప్రేయర్ చేయొచ్చు. ఆయన బాగుండాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని ఆయన ఫోటో చూస్తే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పొచ్చు. అట్లా కూడా మనం మంచిగా ఉపయోగించవచ్చు. దేన్ని బట్టి దాన్ని ఆకర్షించకూడదు, అలా చేయొచ్చు. ఇట్లా వీటికి పరిష్కారాలు అన్నమాట. అంటే మొత్తం మీద లా ఆఫ్ అట్రాక్షన్ అన్నిటికి సమాధానం దొరుకుతుంది. ప్రతి దానికి ఉంది సంజయ్. డాక్టర్ల చేతులు ఎత్తేసిన దాని కూడా ఇందులో ఉంటుంది, నమ్మితే. ఆ మిరాకిల్స్ కూడా ప్రాక్టికల్గా నిరూపితమయ్యాయి. నమ్మకమే. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సంజయ్.